కర్ణాటకలో గృహ కార్మికుల కోసం ఒక ప్రత్యేక చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఓకే. గృహ కార్మికుల కోసం ప్రత్యేక చట్టం ఏ రాష్ట్రం తీసుకురాబోతుందంటే కర్ణాటక అనేది తీసుకురావడం జరుగుతుంది. గృహ కార్మికులు మరియు అనధికార రంగంలో పనిచేసే పని మనుషుల సంక్షేమం కోసం కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎవరికి వర్తించడం జరుగుతుంది అంటే ఇంట్లలో పనిచేసే హోమ్ హెల్పర్స్ లేదా మెయిడ్స్ గానీ, కార్యాలయాల్లోని సహాయకులకు గానీ, నర్స్ మరియు ఇతర గృహ ఆధారిత కార్మికులకు ఈ చట్టం పరిధిలోకి రావడం జరుగుతుంది. ఓకే. ఈ చట్టం పరిధిలోకి నర్సులు మరియు ఇతర గృహ ఆధారిత కార్మికులు కూడా రావడం జరుగుతుంది. లక్ష్యాలు గాని మనం అబ్జర్వ్ చేస్తే ఈ చట్టం యొక్క ముఖ్య లక్ష్యాలు కనీస వేతనాలను నిర్ధారించడం, ఆరోగ్య భద్రత కల్పించడం, సామాజిక భద్రత అంటే పెన్షన్ గాని, బీమా వంటి హక్కులను అందించడం ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. సంక్షేమ చర్యలను అబ్జర్వ్ చేస్తే కర్ణాటక గృహ కార్మికుల సామాజిక భద్రత సంక్షేమ మండలిని ఏర్పాటు అనేది చేయడం జరుగుతుంది. ఈ చట్టం కింద సామాజిక భద్రత మరియు సంక్షేమ మండలిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్కిల్ ట్రైనింగ్ అంటే గృహ కార్మికులకు శిక్షణ నైపుణ్యాన్ని అందించి ఉపాధి అవకాశాలని పెంచడం జరుగుతుంది. కంపెనీల నుండి 5% సంక్షేమ రుసుమును వసూలు చేసి ఈ సంక్షేమ నిధిని సృష్టించడం జరుగుతుంది. ఈ చట్టం ద్వారా ఈ సంక్షేమ కార్యక్రమాలు అనేది చేపట్టడం జరుగుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే వారికి 3 ఏళ్ల జైలు శిక్ష లేదా 20,000 జరిమానాను విధించడం జరుగుతుంది. ఓకే. ఈ చట్టాన్ని గాని ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 3 ఏళ్ల జైలు శిక్ష గాని, 20,000 జరిమానా గాని విధించడం జరుగుతుంది. ఈ చట్టం తీసుకురావడం వెనక ముఖ్యమైన ప్రాముఖ్యత గాని మనం అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో సుమారు 3-4 లక్షల గృహ కార్మికులు అనధికార రంగంలో పనిచేయడం జరుగుతుంది. ఓకే. ఒక రిపోర్ట్ ప్రకారం 3-4 లక్షల గృహ కార్మికులు అనే వాళ్ళు అనాధికార రంగంలో పనిచేయడం జరుగుతుంది. ఈ చట్టం వారికి వేతన భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక గౌరవం కల్పించడంలో ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. ఓకే. దేశంలోనే ఈ చట్టం అనేది ఒక ఆదర్శంగా నిలవడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇక్కడ ఏమిటి ఇంపార్టెంట్ అంటే గృహ కార్మికుల కోసం ఏ రాష్ట్రం తాజాగా చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది అంటే కర్ణాటక అనేది ఈ చట్టం అనేది తీసుకురావడం జరుగుతుంది.